నేను సంపాదించింది మాత్రం ప్రజలకి ఇవ్వాలి, ఉమ్, శ్రేయభిలాషులకి ఇవ్వాలి, నా సామాజిక వర్గానికి ఇవ్వాలని ఆ, నిర్ణయించుకున్న తర్వాత అనేక వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఆ, కొన్ని గ్రూపులు ఏర్పాటు చేసి దాని ద్వారా సోషల్ సర్వీస్ చేయించడం, ఉమ్, ఇవన్నీ చేసి ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఉద్యమంలో తీసుకెళ్ళి ఏదైతే అల్లరి కేసులు ఉన్నాయో అన్నీ ఎత్తించడం, ఇవన్నీ కూడా ఉమ్, ఒక్కొక్కటిగా నాలో ఒక నాయకుడిని గుర్తించడం, మరి లోకేష్ గారి ఆశీస్సులు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం, తద్వారా మంత్రి అవ్వటం, మరి పూర్వ జన్మ సుకృతం. ఏ మనిషి అయినా అంతకన్నా ఏం కోరుకుంటాడు. ఉమ్, సో దాన్ని చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, సాక్షి మీడియా, ఇతర మీడియాలన్నీ కూడా కొన్ని సాక్షి మీడియా ఉమ్, అవన్నీ కూడా ప్రచారం చేశాయి. అవి నాకు మంచి అయింది, ఎందుకంటే ఆ రోజు ఎమ్మెల్సీ ఓటింగ్ చురుగ్గా లేను, ఓన్లీ 25% అయ్యిందని చెప్పి ఉమ్, ఆయన మందలించడం జరిగింది. ఆయన ఒక తండ్రి స్థానంలో ఉన్నారు, ఆయన పార్టీని కాపాడుకోవాలి. సో పార్టీలో నేను యాక్టివ్గా ఉండాలి. సో ఆయన మందలించారు, దాన్ని నేను పాజిటివ్గా తీసుకున్నాను. సో నేను ఇంకా గట్టి నవ్వలేకపోతున్నాను, ఇందులో గట్టి నవ్వాలి. సో ఎప్పుడైతే ఈ ఆడియో బయటకు వచ్చిందో, ఆ ఆడియో బయటకు వచ్చిన వెంటనే ప్రజలందరూ కూడా 25% ఉన్నది ఒక్కసారిగా 100%, 130% కూడా రీచ్ అయిపోయింది. ఉమ్, సో ఆయన మందలించిన ఆయన నన్ను దగ్గరికి చేర్చుకుని మెచ్చుకోవడం కూడా జరిగింది. ఉమ్, సో ఆ పెద్ద ఆయన నాలాంటి వేల మంది నాయకులను తయారు చేశారు ఆయన. ఉమ్, ఉమ్, సో ఆయన తిట్టడం కాదు, కొట్టి పూర్తి హక్కు ఆయనకు ఉంది. పెట్టిన ఆయన కొట్టడంలో తప్పు లేదు. ఉమ్. అది మనం పాజిటివ్గా తీసుకోవాలి. ఇంకా మనం వేగవంతంగా ముందుకు వెళ్ళాలనే పోటీతత్వం పెరగాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.